महाराष्ट्र महायुति सरकार की मనందరం బలంగా నిలబడాలి. నేను ఆఖరి వాక్యాలు నాకు ఇష్టం తెలుసు కదా. నా పిల్లలిద్దరూ మరాఠీలో మాట్లాడుతున్నా, నా పిల్లలిద్దరితోటి, నా కొడుకుతోటి, నా కూతురుతోటి. సో నాకు మరాఠీ చాలా గౌరవం, మహారాష్ట్ర మరాఠీ భాష. ఆ భాష మీద ఉన్న గౌరవంతో నేర్చుకొని ఎందుకంటే మన భారతదేశం ఎక్కడో జర్మనీ నుంచి మ్యాక్స్ ముల్లర్ భవన్ పెడితే మనం జర్మనీ నేర్చుకుంటాం. అలయన్స్ ఫ్రాన్సెస్ అని చెప్పి ఒక ఫ్రెంచ్ది పెడితే ఫ్రెంచ్ నేర్చుకుంటాం. మెకాలే వచ్చి ఇంగ్లీష్ చెప్తే ఇంగ్లీష్ నేర్చుకున్నాం. మన రాష్ట్రాలు పక్కన ఉంటాయి. మనకి తెలంగాణ పక్కన మహారాష్ట్ర ఉంటుంది, మనకు ఆంధ్రాకి ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఒరిస్సా ఉంటుంది, బార్డర్ తమిళనాడు ఉంటుంది, కర్ణాటక ఉంటుంది. కానీ మన భాషలు మనం నేర్చుకోవడానికి ఇబ్బంది పడతాం. భారతదేశపు ఐక్యత ఉండాలి అంటే అందరికీ కనీసం 4-5 భాషలు రావాలి. మన భారతదేశం బలంగా ఉండాలి. ఇందాక సుధీర్ బాబు గారు తెలుగులో ఎందుకు మాట్లాడారు? ఓట్ల కోసం కాదు, నేను మీ భావాల్ని పంచుకుంటున్నాను, మీతో కలిసి ఉన్నానని చెప్పండి. నేను మరాఠీ ఎందుకు మాట్లాడతాను? నాకు మరాఠీలో అధికారం అవసరం లేదు. ప్రజలు బాగుండాలి, ప్రజల అభివృద్ధి ఉండాలి, మహారాష్ట్ర అభివృద్ధి ఉండాలి. అది ఎలా చెప్పగలను? మరాఠీ భాషలో చెప్పాలని ప్రయత్నం చేస్తాను. కొన్ని తప్పులు ఉన్నప్పటికీ కూడా క్షమించమని ఎందుకు కోరుకుంటానంటే అది అహంకారంతో మాట్లాడడం, తెలిసినట్టు మాట్లాడటం కాదు, ఒక ప్రయత్నం చేస్తున్నాను. భాష మీద మమకారం, మన భారతీయ సంస్కృతి మీద గౌరవం, భారతీయ భాషల మీద గౌరవం. సనాతన ధర్మాన్ని కాపాడటం అంటే కేవలం భగవారంగు కాదు, రామ మందిరం కాదు, వాటితో పాటు మన భాష, మన యాస, మన మాండలిక, మన సంస్కృతులు. అందుకు అన్ని భాషలు ఇక్కడున్న తెలుగు వారందరికీ కూడా చెప్తున్నాను, మీకు మరాఠీ వచ్చు, హిందీ వచ్చు, మన తెలంగాణ మాండలికం వచ్చు. జనసేన సభ పెట్టినప్పుడు 2014లో గద్దరన్న గారి పాట పాడాను. బండెనక